నమస్కారం, నా పేరు శివ. అందులో ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళ వీడియోలో ఏపీ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సంబంధించి లాస్ట్ వీడియోలో మీకు కొన్ని విషయాలు అయితే చెప్పాను కదా, దాన్ని ఎట్లా రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పేసి. చాలామందికి దీని మీద అనేక రకాల డౌట్స్ ఉన్నాయి. అలాగే సబ్మిట్ అవ్వట్లేదు అప్లికేషన్ అని చెప్పేసి కూడా చాలామంది అడిగారండి. అది ఎట్లా ఏంటి అనేది మీకు క్లియర్గా ఈ వీడియోలో ఇన్డెప్త్గా మీకు చెప్తాను, ఓకేనా? అయితే లాస్ట్ వీడియో మీరు చూడండి, ఎట్లా చేశాను రిజిస్ట్రేషన్ అనేది మీకు తెలుస్తుంది, ఓకే? అయితే వీడియోలోకి వెళ్ళే ముందు రెండు విషయాలు మీరు మరింత చూడండి. కింద సబ్స్క్రైబ్ ఉంది, అంటే యాప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి, అనేది కాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు దీనికి సంబంధించిన లింక్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, క్లిక్ చేసి ఓపెన్ చేయండి, ఓకేనా? మన వెబ్సైట్లో ఉంటుంది. అండ్ ఆ తర్వాత మనకి ఈ విధంగా చూపిస్తుంది కదా, ఇక్కడ ఆధార్ అథెంటికేషన్ దగ్గర జస్ట్ క్లిక్ హియర్ అని చెప్పేసి క్లిక్ చేస్తే మనకి ఆధార్ ఓటీపీ పెడుతుందండి. లాస్ట్ వీడియోలో మీకు దీని గురించి క్లియర్గా చెప్పాను, ఆ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఆధార్ ఓటీపీ వెరిఫై చేసుకున్న తర్వాత మాత్రమే మనకైతే అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట, ఓకేనా? అప్లికేషన్ ఓపెన్ అవుతుంది, ఓకే. అయితే ఇక్కడ చాలామందికి చాలా రకాల డౌట్స్ ఉన్నాయి. సార్ మాకు ఓటీపీ రావట్లేదు అని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. ఇక్కడ మనం ఏంటంటే రెండు రకాల ఓటీపీస్ అండి, మొబైల్ ఓటీపీ అండ్ ఈమెయిల్ ఐడికి సంబంధించిన ఓటీపీ కూడా వెరిఫై చేసుకోవాలి లెక్క ప్రకారం అయితే, ఓకే? ఇక్కడ మన సంబంధించిన మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీని క్లిక్ చేస్తే ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి మళ్ళీ ఈమెయిల్ ఐడి మన సంబంధించిన ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి గెట్ ఓటీపీ క్లిక్ చేస్తే మెయిల్కి ఓటీపీ వస్తుంది. దాన్ని కూడా వెరిఫై చేసుకుంటేనే ఆ తర్వాత మనకి ఏంటంటే ఇక్కడ మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి అన్నమాట. అయితే ఇక్కడ ఓటీపీ రావట్లేదని చెప్పేసి చాలామంది కామెంట్లో అడుగుతున్నారు, ఓకేనా? వాళ్ళు ఏంటంటే ఒకసారి ఓటీపీ రాకపోతే మళ్ళీ రీసెండ్ ప్రాసెస్ చేస్తూ ఉన్నారు. అట్లా కాకుండా పేజీని రిఫ్రెష్ చేసి అప్పుడు మళ్ళీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ సెండ్ చేస్తే మీకు వస్తుంది. అట్ ద సేమ్ టైం మీకు మెయిల్ ఐడి కూడా అంతే, ఓకేనా? వెంటనే రెండు చేసుకోవాలన్నమాట, వన్ బై వన్, ఓకే? చేసిన తర్వాత మీరు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. అయితే ఇక్కడ చాలామందికి ఇంకో డౌట్ ఏంటంటే, సార్ మీరు 10th బిలో అన్నారు కదా, మాకు ఇక్కడ చూపించట్లా పర్టికులర్స్లో ఏంటని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు అనమాట. మీకు చెప్పాను లాస్ట్ వీడియోలో, ప్రస్తుతానికైతే మనకి 10th బిలో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన లిస్ట్ అయితే ఇవ్వలేదు, ఓకే? మీరు ఒకవేళ పెట్టుకోవాలంటే కనుక ఈ కౌన్సిల్కి సంబంధించిన వర్క్ ఫ్రమ్ హోమ్కి మీరు గ్రామ వార్డు సచివాలయం అనేది కనెక్ట్ అవ్వండి. అక్కడైతే వాళ్ళకి బిలో 10th సంబంధించిన వాళ్ళకి కూడా అప్లై చేసుకుంటానికి అవకాశం అయితే ఉందన్నమాట. బట్ మనకి ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఇంకేమలేదు, ఫ్యూచర్లో ఇస్తారేమో. ఈ మంత్ ఎండింగ్ వరకు అయితే ఛాన్స్ ఉంది, మరి చూడాలి, ఓకేనా? ఈ విషయాన్ని గమనించాలి. అట్లాగే చాలామందికి సబ్మిట్ చేస్తున్నప్పుడు ఏంటంటే ప్లీజ్ ఫిల్ మ్యాండటరీ ఫైల్డ్ అని చెప్పేసి అట్లా ఒక ఎర్రర్ వస్తుందని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారు అనమాట. అంటే ఇక్కడ నుంచి సబ్మిట్ చేస్తుంటే అవ్వట్లేదని చెప్పేసి అడుగుతున్నారు. మీరు ఏం చేయాలంటే ఎప్పుడు కూడా ఒక అప్లికేషన్ని ఫిల్ చేసేటప్పుడు ఏంటంటే మీరు వెంటనే చేసుకోవాలండి. మీ దగ్గర ల్యాగింగ్ ఉండకూడదు అనమాట. మీ దగ్గర టైం పడుతుందంటే కనుక అప్లికేషన్ అనేది ఇక్కడ సబ్మిట్ అవ్వదు. చాలామంది ఏం చేస్తారంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఐటీఐ సెలెక్ట్ చేస్తారు, అలా కాదని చెప్పేసి మళ్ళీ బ్యాక్ వచ్చి డిప్లొమా సెలెక్ట్ చేస్తారు. అంటే ఈ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి మళ్ళీ డిప్లొమా యాడ్ చేస్తూ ఉంటారు, అంటే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అనమాట. చేసిన తర్వాత స్పెషలైజేషన్ దగ్గర ఒకవేళ గ్రాడ్యుయేట్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, బీఏ బీకామ్ బీఎస్ ఎట్లా ఉంటాయి కదా, ఫస్ట్ ఒకటి పెడతారు అండ్ మళ్ళీ ఇంకోటి పెడతా ఉంటారు అనమాట, ఓకేనా? అది కాదని చెప్పేసి ఇంకోటి అట్లా ల్యాగ్ చేస్తూ ఉంటారు అనమాట, ఓకే? అలా ల్యాగ్ చేయొద్దండి. మీరు వెంటనే క్వాలిఫికేషన్ ఏంటి, ఐటీఐ, స్పెషలైజేషన్ ఏంటి, ఎలక్ట్రికల్ లేకపోతే ఫిట్టరా సంథింగ్, సెలెక్ట్ చేసుకోవాలి. వెంటనే పర్సంటేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. వెంటనే సెలెక్ట్ చేసి వెంటనే ప్రాసెస్ చేశారు అనుకోండి, అప్లికేషన్ సబ్మిట్ అవుతుంది. లేకపోతే మీకు సబ్మిట్ అవ్వదు అనమాట. మీరు ల్యాగ్ చేస్తూ ఉంటారు చాలామంది. ఇప్పుడు చెప్పాను కదా, ఒక క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేస్తారు, ఇదంతా ఫిల్ చేసి మళ్ళీ ఇంకో క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేస్తారు, ఇక్కడ ల్యాగ్ చేస్తూ ఉంటారు. అలా ల్యాగ్ చేయొద్దు, వెంటనే ఫిల్ చేయండి. మీకు అదర్ స్పెషలైజేషన్ ఏమి ఉంటాయి కనుక అవి కూడా యాడ్ చేసుకోవచ్చు, ఓకేనా? ఈ విషయాన్ని గమనించాలి. ఇవి మ్యాండటరీ అయితే కాదు, ఈ రెండు కూడాను. అదర్ స్పెషలైజేషన్ అండ్ సర్టిఫికేట్ నెంబర్స్ ఇవి మ్యాండటరీ కాదు. చాలామంది అడుగుతున్నారు, ఇది మ్యాండటరీ కాదు, ఇవి మీరు ఇవ్వచ్చు. ఇంతవరకు మాత్రం ఇక్కడ మనకి స్టార్ మార్క్స్ ఉన్నాయి కదా, ఇవి మాత్రం మ్యాండటరీ, ఓకే? ఇన్ కేసు మ్యాండటరీ కాకపోయినా ఇది మనకు తీసుకోదు, అన్నీ ఫిల్ చేసి సబ్మిట్ చేయాలన్నమాట, ఓకే? సబ్మిట్ చేస్తే మన ప్రాపర్ సబ్మిట్ అవుతుంది. మీరు లేట్ చేయకుండా వెంటనే ఫిల్ చేసుకుంటూ ల్యాగ్ చేయకుండా చేయండి, ఓకేనా? అప్పుడు సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయ్యి మీకు ఇట్లా చూపిస్తాను అనమాట. అప్లికేషన్ సబ్మిట్ సక్సెస్ఫుల్, ఎవరు రెఫరల్ ఐడి అని చెప్పేసి, అంటే రెఫరెన్స్ ఐడి ఒక ఐడి ఇస్తారన్నమాట. ఈ ఐడి మీ దగ్గర ఉంచుకోండి, మీ మొబైల్ కూడా వస్తుంది అనమాట. అయితే ఇక్కడ స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలని చెప్పేసి కొంతమందికి డౌట్. స్టేటస్ అనేది ఏం లేదు, మీకు అప్లికేషన్ అంటే మీరు దీనికి ఎలిజిబుల్ అయితే కనుక తప్పనిసరిగా మీకు ఇంకొక ఎస్ఎంఎస్ అయితే వస్తుందన్నమాట త్వరలో. లేదంటే మీరు గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళినా మీకు దీనికి సంబంధించిన స్టేటస్ అయితే చెప్తారన్నమాట. ప్రజెంట్ అయితే ఆన్లైన్లో చెక్ చేసుకుంటే లేదు, ఫ్యూచర్లో వస్తే కనుక మీకు దీని గురించి చెప్తాను,
ఓకేనా. సో ఎట్లా మీరు సబ్మిట్ చేయాలండి, వెంటనే సబ్మిట్ చేయాలి, ల్యాగింగ్ ఉండకూడదు. సో అప్లికేషన్ ప్రాపర్గా సెలెక్ట్ చేసుకుంటూ వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ వచ్చేయాలి. అన్ని మ్యాండరీ, అన్నీ ఫిల్ చేయండి. ఓకేనా. సో అదర్ క్వాలిఫికేషన్స్ అండ్ సర్టిఫికేట్ నెంబర్స్ మాత్రం మ్యాండరీ కాదు, మీరు ఫిల్ చేయాల్సి లేదనమాట. లాస్ట్ వీడియోలో మీకు ఏ విధంగా చేయాలండి అని చెప్పాను, అది ఒకసారి చూడండి వీడియో. దీనికి సంబంధించి ఇంకే వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన వెబ్సైట్లో ఉంటుందో చెక్ చేసుకోవచ్చు. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీ నచ్చితే వీడియో కింద లైక్ ఉందో లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే 2 నిమిషాలు మీరు మంది తీసుకున్న వీడియో కింద సబ్స్క్రైబ్ ఉంది, దాంట్లో యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.